ఆపరేషన్స్ అని అంటాం ముఖ్యంగాను. సో ఈ ఆపరేషన్స్లోనే ఒక మైల్ స్టోన్ ఆర్ ఏదైతే మనం స్పెషలైజ్డ్ సర్జరీస్ చేస్తున్నామో దాని గురించి తెలియపరచడానికి మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసాం. సో ముఖ్యంగా ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అనేది ఏంటంటే ఇంతకుముందు మనం ఓపెన్ చేసి ఏదైనా సరే మోకాలు కానీ భుజం కానీ అలాగే యాంకిల్ జాయింట్కి ఓపెన్ చేసి సర్జరీస్ చేసేవాళ్ళం. ఒక 25-30 కుట్లకు సర్జరీస్ చేసేవారం. 25-30 కుట్లు పడేవి. పేషెంట్ తర్వాత కోలుకోవడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు టైం పట్టేది. ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో అలాగే ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో యంగ్ పర్సన్స్ 25-30 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఇంజురీ అవుతారో వాళ్ళకి ఈ లిగమెంట్స్ ఏదైతే నరాలు కట్ అవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండడం కానీ తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం లేట్ అవ్వడం, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఏదైతే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ స్పోర్ట్స్ ఆడలేకపోవడం అనేది చాలా కామన్గా చూసేవాళ్ళం అండి. సో ఇప్పుడు వచ్చిన మెయిన్ టెక్నాలజీ కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే మెయిన్ మనం ఎటువంటి ఇంజురీ అయినా, సో ఏదర్ స్పోర్ట్స్లో వాళ్ళు ఏమైనా ఇంజురీ అయినా అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ ఏదైనా ఇంజురీ అయినా, సో ఎన్ని లెగమెంట్స్ కట్ అయినా మోకాల్లో కానీ భుజంలో కానీ ఏదైనా అన్ని డ్యామేజ్ అయినా సరే వాటిని మనం ఆర్థ్రోస్కోపీ అంటే ఈ కీహోల్ ఆపరేషన్ దాంతో మనం సరిచేసి వాళ్ళని ఎంత త్వరగా మనం రికవర్ చేయగలం అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్. సో సపోజ్ ఇప్పుడు వాళ్ళు హౌస్ వైఫ్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కానీ అలాగే ఎవరైనా సరే రీక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు అయితే వాళ్ళు ఆడేది, అలాగే స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ కానీ కబడ్డీ కానీ ఎవరైనా ఫుట్బాలర్ బాస్కెట్బాల్ టెన్నిస్ ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్లోని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఏమైనా ఇంజురీ అయితే కనుక యూజువల్లీ ఒక 6 months to 8 monthsలోనే వాళ్ళని తిరిగి మనం స్పోర్ట్స్ ఆడేటట్టు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అండి. సో ఈ ఆర్థ్రోస్కోపీలో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ వచ్చాయి. సో ముఖ్యంగా మనం గమనిస్తే ఏంటంటే 1-2 నరాలు కట్ అయినప్పుడు పర్వాలేదు. ఎక్కువగా కనుక ఒక 4-5 లిగమెంట్స్ కట్ అయినా ఒక 6-7 లిగమెంట్స్ అన్నీ కట్ అయినప్పుడు యూజువల్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సర్జరీ చేసేటప్పుడు కట్ అయిన లిగమెంట్ని మనం ఎలా తిరిగి రీప్లేస్ చేయాలి అంటే రీకన్స్ట్రక్ట్ చేయాలనేది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం. సో దానికి సంబంధించి యూజువల్గా ఏమవుతుందంటే మనం ఒక కాల్లో సర్జరీ అయినప్పుడు కింద పాదం దగ్గర నుంచి కానీ వేరే నరం తీసి దాన్ని మనం సరి చేయడం, పక్క కాలు నుంచి అంటే మనకు కుడి కాలు దెబ్బతింటే ఎడం కాలు నుంచి కూడా దానికి సంబంధించిన లెగమెంట్ తీసి మనం రీకన్స్ట్రక్షన్ అంటే కొత్త లెగమెంట్. సో ఇలాంటివి చేసేటప్పుడు యూజువల్గా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంజురీ బాగా సివియర్ అయినప్పుడు మనకు ఆ లెగమెంట్ సరిపోకపోవచ్చు. రెండో ప్రాబ్లం ఏంటంటే మనం ఆ లెగమెంట్ సర్జరీ చేసిన తర్వాత ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్ మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఆడినప్పుడు ఆ లెగమెంట్ వీక్ ఉండడం వల్ల కానీ వాళ్ళు స్పోర్ట్స్ అప్పుడు అంతగా ఎక్సర్సైజెస్ స్ట్రెంత్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ మజిల్స్ మళ్ళీ అవి తిరిగి తెగిపోయే ఛాన్స్ చాలా హై ఉండేవండి. సో ఈరోజు మనం చేసిన మెయిన్ మైల్ స్టోన్ ఆర్ మేజర్ సర్జికల్ అచీవ్మెంట్ ఏంటంటే ఒక కొత్త టెక్నిక్ అనేది రావడం జరిగిందండి మన ఇండియాలోనే లాస్ట్ 6 months to 1 yearలోనే బయోబ్రేస్ అనే ఒక కొత్త టెక్నిక్ దాంతో సర్జరీ చేసాం. సో ముఖ్యంగా ఏంటంటే మనం ఏమైనా సర్జరీ చేసినప్పుడు మనం కొత్తగా ఒక లెగమెంట్ తయారు చేస్తే ఇనీషియల్గా ఫస్ట్ 3 నెలల నుంచి 6 నెలల వరకు వాళ్ళ పనులు చేసేటప్పుడు ఈ లెగమెంట్ సాగిపోవడం కానీ అలాగే ఇది వీక్ అవ్వడం కానీ అలాగే 6 నెలల నుంచి 9 నెలల తర్వాత వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఈ లెగమెంట్ మీద ఎక్కువ లోడ్ ఎక్కువ పడి అది మళ్ళీ తిరిగి కట్ అవ్వడం అనేది చాలా హై ఛాన్స్ ఉంటుంది. దానికి పాతకాలంలో ఏముండేవంటే సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ లెగమెంట్స్ అనేవి చాలా కామన్గా ఉండేవి. సో ఆర్టిఫిషియల్ లెగమెంట్ని మనం తయారు చేసే లెగమెంట్తో పాటు లోపల మనము తయారు చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే రియాక్షన్. సో మనం అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ప్లేట్ కానీ రాడ్ కానీ ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ మన బాడీలో పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక ఇన్ఫెక్షన్ కానీ ఆర్ ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ అంటాం, మన కామన్ భాషలో రియాక్షన్ అని అంటాం. సో ఇలాంటి రియాక్షన్స్ అనేవి కామన్గా వస్తూ ఉండేవి. అలాగే మోకాల్లో చేస్తే మోకాలు వాపు రావడం కంటిన్యూగా నొప్పి రావడం అనేది చాలా సాధారణంగా చూసేవాళ్ళు. అందుకని అది అంత పాపులర్గా మనం ఆ టెక్నిక్ని వాడలేకపోవాలి. సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఆర్ కొత్త టెక్నిక్ ఏంటంటే బయోబ్రేస్ అనేది ఏంటంటే ఏదైనా లిగమెంట్ కట్ అయినప్పుడు మనం ఆ బయోబ్రేస్ అనేది ఒక థర్డ్ టైప్లోనే ఒక ఇంప్లాంట్ లాంటిది అనమాట. సో ఆ టెక్నిక్లో మనం తయారు చేసేటప్పుడు దాంతోపాటు దీన్ని కూడా కలిపి మనం ఒక లెగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేస్తే ఏదైనా లెగమెంట్ అది ఏసీఎల్ కావచ్చు, ఎంసీఎల్ కావచ్చు, పీసీఎల్ కానీ మోకాల్లో ఏ లెగమెంట్ అయినా సరే మనం కొత్త లెగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ టెక్నిక్తో మనం తయారు చేసినట్టయితే ఫస్ట్ 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు వాళ్ళు ఎటువంటి స్పోర్ట్స్ వాడినా ఎటువంటి రిస్క్ అంటే ఏమైనా ఒకవేళ పడిపోయినా ట్విస్టింగ్ ఇంజురీ అయినా సరే మన ఒరిజినల్ లెగమెంట్ ఏదైతే తయారు చేస్తామో అది స్ట్రెచ్ అవ్వకుండా అది మళ్ళీ ఊడిపోకుండా ఆర్ అది మళ్ళీ తెగకుండా రీటేర్ అంటాం దాన్ని మళ్ళీ కట్ అవ్వకుండా ఆ ఛాన్స్ని చాలా వరకు తగ్గించి ప్రొటెక్ట్ చేస్తాం. అంటే మన లెగమెంట్ని కాపాడడం జరుగుతుంది.
రెండోది మనం ముందుగా అనుకున్నట్టుగా మనం ఆర్టిఫిషియల్ ఏది వాడినా సరే మళ్ళీ బాడీ రావడం చాలా సాధారణం. సో అందుకని దీనిలో ఉన్న కొత్త టెక్నిక్ ఏంటంటే 1.5 నుంచి 2 సంవత్సరాలు పోయిన తర్వాత మన లెగమెంట్తో పాటు మనం వేసిన ఈ బయోబ్రేస్ కూడా మన లెగమెంట్తో పాటు కలిసి ఇది కూడా ఒక కొత్త లెగమెంట్ కింద తయారవుతుంది. సో అలాంటిది ఇప్పటి వరకు ఎక్కడ టెక్నాలజీ లేదండి. సో ఇది కూడా ఒక లెగమెంట్ కింద తయారవడం వల్ల 2 సంవత్సరాల తర్వాత మన బాడీలో ఒక ఫారెన్ పార్టికల్ కానీ మనం వేసిన కొత్తది ఏది కనపడదు అనమాట. సో ఎటువంటి రియాక్షన్ రాదు. 2 సంవత్సరాలకి అది నార్మల్ లెగమెంట్ అయిపోవడం వల్ల మనం కట్ అయిపోయిన తర్వాత చేసిన కొత్త సర్జరీ లిగమెంట్ ఏదైతే మనం గ్రాఫ్ట్ ఉంటుందో అది 100% హీల్ అయ్యి చాలా ఫాస్ట్గా వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళగలుగుతారు, తొందరగా హీల్ అవుతుంది, వాళ్ళు బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది మనం మోకాలే కాకుండా భుజంలో కూడా, అలాగే భుజం జాయింట్లో కూడాను, షోల్డర్లోని ఏమైనా రొటేటర్ కఫ్ టేర్స్ అంటే ఏమైనా కండరాలు కట్ అయిపోయి ఆ కండరాలు బాగా నలిగిపోయి చిరిగిపోయి ఉండి మనం దాన్ని ఇంకా కుట్టలేమో, దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితిలో ఇలాగే బయోబ్రేస్ ప్యాచ్ అని ఉంటుంది. సో ఈ ప్యాచెస్ వాడడం వల్ల మనం చిరిగిపోయిన ఆర్ టేర్ అయిన కండరాలను మళ్ళీ మనం తిరిగి నార్మల్ పొజిషన్కి రిపేర్ చేయగలుగుతాం. అవి కూడా ఇలాగే 1.5-2 సంవత్సరాలకి నార్మల్ కండరాల్లాగే పెరిగి బాగా న్యాచురల్గా హీల్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే మన ఏదైతే ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ ఉన్నారో ఆర్ మోర్ ఇంపార్టెంట్లీ స్పోర్ట్స్ పర్సన్, ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తొందరగా దీన్ని హీలింగ్ చేసి వాళ్ళు రిటర్న్ అంటారు. సో యూజువల్గా మనం ఏదైనా సరే స్పోర్ట్స్ ఇంజరీ చూస్తే దానిలో రిటర్న్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ అన్న పదాన్ని వాడతాం. సో ఎనీ స్పోర్ట్స్లో వాళ్ళకి ఇంజరీ అయిందని అంటే ఎంత తొందరగా వాళ్ళు తిరిగి నార్మల్గా ఎంత పర్సెంటేజ్ స్పోర్ట్స్ ఆడగలుగుతున్నారు. సో వాళ్ళు బ్యాక్ టు స్పోర్ట్స్ అయ్యాక 90% ఓన్లీ 50% వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉన్నదనేది చూడడం జరుగుతుందండి. సో ఈ రిటర్న్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ 90-95% ఈ టెక్నాలజీ వల్ల ఉండటం జరుగుతుందండి. సో ఈ సర్జరీ దానివల్ల మనం ఏంటంటే ఈ మోకాల్లోని బయోబ్రేస్ టెక్నాలజీ అనేది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో మనం ఫస్ట్ టైం మెడికల్ విశాఖపట్నంలో చేయడం జరిగింది. సో ఆ సర్జరీ దాని నుంచి మనం చూసిన ఆయన్ని, సో ఆ లెగమెంట్ ఇంజరీ వల్ల మనం ఆ ఏసియల్ రీకన్స్ట్రక్షన్, సో ఆర్థ్రోస్కోపిక్ ఏసియల్ రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ బయోబ్రేస్ టెక్నిక్తో చేయడం జరిగింది. చేసిన వెంటనే మనం నడిపించడం జరుగుతుంది. స్లోగా 4 వారాలు, 6 వారాలు, 8 వారాలు, 10 వారాలు అలా ప్రతి 2-3 వారాలకి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉండటం జరుగుతుంది. సో అవి చేసుకొని వాళ్ళు యూజువల్గా బై 3 months to 6 months కంప్లీట్ నార్మల్ యాక్టివిటీకి వెళ్ళడం జరుగుతుంది. 6 to 7 months or 8 monthsకి స్పోర్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. కన్సల్ట్ చేస్తే తెలిసింది ఏమంటే ఏసీఎల్ టేర్ అయ్యిందని చెప్పేసి. తర్వాత ఈ మెడికవర్ హాస్పిటల్ ఎంబీబీకి మేము వచ్చాం, శ్రీధర్ సార్ కన్సల్ట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ లైక్ September 29th నా సర్జరీ అయ్యింది. ఆల్మోస్ట్ 1 month అయ్యింది. పర్లే రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో నాది ఫస్ట్ టైం లైక్ బయోబ్రేస్ అనేది కొత్త టెక్నిక్. సో నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు వీడికి లైక్ మోర్ సపోర్ట్ ఉంటుందని తెలిసింది. బట్ రికవరీ ఎంత ఫాస్ట్గా అవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ లైక్ రికవరింగ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 month అయ్యింది. ఇట్స్ ఫాస్ట్లీ రికవరింగ్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. Medicover is spread all over India in 3 states. We have totally 24 hospitals. So here in MVP we have expertise orthopedic department. ఏ స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి, లేకపోతే ట్రామా కేసెస్ కానివ్వండి, ఎనీ లిగమెంట్ ఇంజరీస్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అడ్వాన్స్ టెక్నిక్స్తో చేయడం జరుగుతుంది. వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ to announce that we are the state first, South India's first to use biobrace technique for the ligament injuries. And other thing, we are very proud to announce that Dr. Sridhar Gangavarapu is the first in state for Indian Arthroscopic Society. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.